హాయ్ అండి. టీ టైమ్ స్నాక్స్‌కి మైదా పిండితో చిప్స్‌ని ఈజీగా టేస్టీగా చేద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. హాఫ్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేడి చేసుకొని ఇందులోకి వేసుకొని, ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్‌తో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా ఈ విధంగా పిసుక్కొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒకసారి పిసుక్కొని బాల్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఈ విధంగా పెద్దగా చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో వీటిని నైఫ్‌తో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్స్‌గా కట్ చేసుకుంటున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్‌తో ఏ విధంగా అంటే వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత ఈ డైమండ్ షేప్స్‌ని అందులో వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే అండ్ సింపుల్‌గా చాలా ఈజీగా ఈ మైదా పిండితో చిప్స్‌ని చేసుకోవచ్చు. స్కూల్‌కి కూడా పిల్లలకి వీటిని స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా వెళ్తూ